కాకినాడ లిటరరీ అసోసియేషన్ పీవీ టౌన్ హాల్ ప్రతి ఏటా పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేయడం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ టౌన్ హాల్లో స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి టౌన్ హాల్ ప్రెసిడెంట్ నానాజీ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని పేద విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ ఉపాధ్యక్షులు రఘు, సెక్రటరీ పాబోలు పున్నయ్య, జాయింట్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం మాస్టరు, ట్రెజరర్ రవిరాజు, పూర్వ అధ్యక్షులు యార్లగడ్డ వీర్రాజు, పెద్ద సంఖ్యలో టౌన్ హాల్ సభ్యులు పాల్గొన్నారు. ఎవరున్నా సరే అందరూ వచ్చి నాకు అక్కడ హెల్ప్ చేసినట్లే కదా. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న సభ్యులు 180 మంది నాకు ఆ ఎలక్షన్లో నాకు హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రామ్ మాస్టర్ పెట్టినటువంటి ఈ ప్రక్రియ చాలా చక్కటి ప్రక్రియ. ఈ ప్రక్రియని కలకాలం నడపాలా, దీన్ని వచ్చే సంవత్సరానికి డబల్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అందులో నా కృషి కూడా ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా కొంతమంది రాజకీయాల్లో తిరగడం ఒక ఎత్తు, ఇలాగ స్నేహితుల మధ్య వ్యక్తుల మధ్య తిరగడం ఒక ఇది. ఇప్పుడు వచ్చే ఆనందం, ఎన్ని రాజకీయ మీటింగ్లకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు రాజు ఇక్కడికి వచ్చాం ఖచ్చితంగా చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. కాసేపు చుట్టూ చాలామంది మిత్రులు వస్తారు, కానీ విధానాలకి విజయదానం విన్నా ఇది ప్రవేశపెట్టాలి అని పాత రోజుల్లో 7 ఏళ్ళని అడిగితే సభ్యులు గౌరవనీయులు యార్లగడ్డ వెంకటరాజు గారు, పైడా శంకరరావు వీళ్ళందరూ ప్రోత్సాహం చేశారు. ఆ కార్యక్రమం సాగుతుంది. దీనివల్ల మీరు కొంతమంది విద్యార్థులు డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడం కాదండి. మీరు బాగా చదివి పైకి వచ్చి మళ్ళీ మీరు తిరిగి క్లబ్కి ఎంతో కొంత ఈ కార్యక్రమం కోసం 5,000, 10,000, 5,000 తీసుకుని దానం చేయండి. అలాగే ఒక అబ్బాయి ఇక్కడ మనం స్కాలర్షిప్ ఇచ్చిన అబ్బాయి వాడు పెద్ద ఉద్యోగం చేస్తాడు హైదరాబాద్లో. ఈరోజు కార్యక్రమం 10,000 పంపించాడు, లాస్ట్ ఇయర్ పంపిస్తాడు. మీరు అందరూ కూడా అలాగే చేయాలి అని మీరు అభివృద్ధి రావాలని కోరుతూ